भाई प्रोटेस्ट इसलिए कर रहे हैं क्योंकि जो पेपर लीक है, जो बार बार, जो कि इतना कॉम्पिटिटिव एग्जाम, जो कि बहुत जरूरी एग्जाम है, एज एन डॉक्टर बन रहे हैं आप लोग, तो एग्जाम कितना क्रूशियल हो सकता, वही पेपर लीक हो रहा। मतलब एक डॉक्टर जो आपकी तबीयत ठीक करता, अगर जो डॉक्टर जो आपकी तबीयत ठीक करने वाले वही एक एक्चुअल डॉक्टर नहीं है, जो कि गलत तरीके से बना के पेपर जैसा उसको मिल गया, जिसको आंसर्स ऑलरेडी मालूम है, मतलब बेईमानदारी से जो डॉक्टर बना उन्हें आपकी तबीयत क्या ठीक करेंगे उन्हें, तो हम उसके हाथ से लड़ रहे हैं कि पेपर लीक हो रहा। एंड सेकेंडली जो ब्रूटल अटैक हुआ स्टूडेंट्स के ऊपर, इट वाज अ वेरी साइलेंट प्रोटेस्ट, उसके खिलाफ इतना बड़ा लाठी चार्ज होना वो बहुत गलत था स्टूडेंट्स के ऊपर। बात करें उसके बारे में क्या, सॉरी जेपी नड्डा बात करें सोनम वांगचुक से, आप उसके बारे में क्या कहना चाह रहे? सॉरी, मैं उसके बारे में उतना देखा नहीं तो मैं उसके ऊपर कुछ कमेंट पास कर नहीं सकता हूँ, लेकिन जो भी है, जो सोनम वांगचुक की भी उठाए, दैट वाज वेरी रॉन्ग। वो जो साइलेंट प्रोटेस्ट में थे लेकिन उनको उठाना वो बहुत गलत था। और दिल्ली पुलिस ने स्टूडेंट्स को मारा हुआ, उसके बारे में क्या? एग्जैक्टली मैं वही बोल रहा हूँ, साइलेंट प्रोटेस्ट में उतना ब्रूटली अटैक करना, उतना जोर से मारना, वो बहुत ज्यादा गलत था। डिमांड्स क्या है जी, आपकी डिमांड्स क्या है? ऑब्वियसली जो सबका है कि जो मिनिस्टर है, एजुकेशन मिनिस्टर, उन्हें रिजाइन करना। क्यों? उनको वो अहदा उन्हें डिजर्व नहीं कर रहे, बिकॉज उन्हें ये सब नहीं चला सक रहे, किसी और को लाइए जो इसकी రెస్పాన్సిబిలిటీ ले सकता और అకౌంటబిలిటీ ले सकता। ఇప్పుడు జంతర్ మంతర్లో నిరసన తెలిపే విద్యార్థుల గురించి మనం చూస్తూనే ఉన్నాము. అయితే అక్కడ ఈ రోజున చూసుకుంటే మనకి సోనం వాంగ్చుక్ కూడా తన ఏదైతే నిరాహార దీక్ష విరమించడం కూడా జరిగింది. మరి ఇప్పటితోటైనా ఈ విద్యార్థులు ఈ నిరసన అనేది ఆపేస్తారా, ఇంకా కంటిన్యూ చేస్తారా? మరి డిమాండ్లు అన్నీ కూడా నెరవేరే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? విద్యార్థుల నిరసన అనేది పోదు, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే మా మేజర్గా ఒక 5 డిమాండ్లు ఉన్నాయి. ఎందుకు? ఫస్ట్ నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ బర్తరఫ్ చేయకుండా, సిగ్గు లేకుండా ఇంకా నరేంద్ర మోడీ వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి ఏమని మేము న్యాయం చేస్తామని చెప్పేసి, అసలు ఎట్లా న్యాయం చేశాడు? అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదనే విద్యార్థులకు నమ్మకం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, సెంట్రల్లో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఇలా విద్యార్థులను యువకులు మొత్తం మోసం వేస్తున్నారు. మేము ఏం అడిగాము? ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమని అడిగితే ఇలా లాఠీ చార్జ్ చేయించి మా విద్యార్థుల పైన నువ్వు ఉక్కుపాదం మొదలుతావు. ఇలా యువకులందరూ కూడా లాఠీ చార్జ్, రబ్బర్ బుల్లెట్లో కొడితే భయపడడం అదరం బెదరము. ఇలా నరేంద్ర మోడీ వచ్చే ఎలక్షన్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బయట ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు కూడా ఓటు రూపంలో ఎలిమినేట్ చేసామని కూడా తెలియజేస్తున్నాము. అంటే విద్యార్థులు చెప్పేదానికన్నా ముందు సైలెంట్ ప్రొటెక్షన్ అంటే మేము చేస్తామని చెప్పారు. మరి ఈ రోజున చూసుకున్నట్టయితే జంతర్ మంతర్లో ఏ విధంగా జరుగుతున్నాయో అన్ని సందర్భాలు మనం వీడియోల ద్వారా ఇంకా వేరే వారి ద్వారా కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇలా విద్యార్థులు చేయడం కరెక్టే అంటారు ఈ ప్రొటెస్ట్ అనేది? మేము సోషల్ మీడియాలో ఫస్ట్ చేసినాం ప్రొటెస్ట్, ఆ తర్వాత పీస్ఫుల్ ప్రొటెస్ట్ పర్మిషన్ తీసుకొని చేసినాము. అక్కడ బీజేపీ గుండాలు కొంతమంది లాఠీలు పట్టుకొని, హెల్మెట్లు వేసుకొని, మాస్కులు వేసుకొని, ముసుగులు వచ్చి ఇవాళ బీజేపీ గుండాలు వాళ్ళపైన దాడి చేసి మొత్తం అక్కడ చిందర బందరు చేస్తున్నారు. ఇవాళ మా యువకులు ఎవరు కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ పర్మిషన్ తీసుకొని చేస్తున్న మమ్మల్ని, మా యువకులందరూ తరలి వస్తుంటే అక్కడ షాపులు బంద్ చేశారు, ట్రైన్ టికెట్లు బంద్ చేశారు, అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేశారు. ఎందుకు అని అంటే నరేంద్ర మోడీకి వణుకు పుడుతుంది యువకులు అంటే. మేము యువకులతో పెట్టుకున్న ఏ రాజ్యం కూడా ఇంతవరకు లేదు, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంతవరకు సర్వైవ్ అయింది లేదు. కాబట్టి యువకులతో పెట్టుకుంటారు కాబట్టి బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమి కొడతాం వచ్చే ఎలక్షన్లో అని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు విద్యార్థులు ప్రశ్నిస్తుంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, వీళ్ళు యాంటీ నేషనలిస్టులు అని చెప్పేసి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ప్రశ్నించే హక్కు లేదంటారా? ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా యువకులు కానీ ఎవరు కానీ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నించవచ్చు. మేము ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్ ప్రకారం ప్రశ్నిస్తున్నాము, పర్మిషన్ తీసుకొని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. దీనికి పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ సహకరించాలా? అట్లాంటి సహకరించాల్సింది పోయి మా పైన లాఠీలు చేస్తుంది. అందుకే మేము సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు వేసినాము. ఎవరెవరైతే పోలీసు వాళ్ళు స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసిరో వాళ్ళందరినీ కూడా జైల్లో పడేసేదాకా మేము న్యాయ పోరాటం చేస్తాము. మాకు ఇక్కడ కోర్టులపై న్యాయం ఉన్నది కానీ ప్రభుత్వాల మీద న్యాయం లేదు మాకు. ఇంకో విధంగా చెప్పినట్టయితే మనకి అపోజిషన్ చేస్తున్న కుట్ర ఇది అని చెప్పేసి అంటున్నారు. మొన్న చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ కూడా తన నిరసన తెలపడం జరిగింది. మరి ఇదే విధంగా మరి అపోజిషన్ ద్వారానే ఇవంతా జరుగుతున్నాయి అంటారా? మరి మీరేమంటారు? నేను ఏమంటున్నా, నీ ప్రభుత్వం సరిగా నడిపి నువ్వు పేపర్ లీకులు చేయకుండా విద్యార్థులకు న్యాయం చేస్తే అపోజిషన్ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఫస్ట్ నీ ప్రభుత్వం చేతగాని ధనం వల్లనే కదా ఇవాళ అపోజిషన్ కానీ ఎవరైనా ఎంటర్ అవుతున్నారు. ఇవాళ విద్యార్థులు పోరాటం చేస్తున్న ప్రతి పార్టీలు కూడా వచ్చి నమ్మకం కలిపి మాకు భరోసా ఇస్తున్నాయి. విద్యార్థులకి ఐకమత్యంగా ఉండాలని చెప్తున్నాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారు. కాబట్టి 100% ఈ పోరాటం ఆగదు. నరేంద్ర మోడీకి తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలను దేశం నుండి తరిమి కొడతాం. ఆ తరిమి కొట్టేది కూడా ఫస్ట్ యువకులమే ఓటు రూపంలో తరిమి కొడతాం.
आज हमारा हर तरफ दिल्ली में जो जंतर मंतर पे सबसे पहले जो बच्चों पर लाठीचार्ज किया गया, टीयर गैस किया गया, जो कोई टेररिस्ट नहीं होते बच्चे, वो जो गवर्नमेंट वहाँ की दिल्ली की उनका होश को बेटी नहीं मालूम या फिर बेहोशी में थे नहीं मालूम, जो बच्चों पे इतना जुल्म करे, उसके ऊपर जो ऑफिसर्स जो करे उनके ऊपर हर एक के ऊपर स्ट्रिक्ट एक्शन होना मेरे को। और क्या बोलते धर्मेंद्र प्रधान रिजाइन करना, उसके बाद ही सब कॉम्प्रोमाइज आना नहीं। हो जाता पूरा। हाँ, फर्स्ट उन्होंने रिजाइन करना, उसके बाद सोचेंगे होता नहीं होता। हमारी जो मेहनत है उन्होंने रिजाइन करना। हमारे जो बच्चे, आप कई बच्चे देखेंगे दिल्ली में अरेस्ट कर लिए, लेके जाके किधर है बच्चे नहीं मालूम, के पेरेंट्स सुन रहे कोई डरे, वो बच्चे हर एक बच्चे को जो डिटेन करे, सब जने रिलीज होना, हमारे बच्चे हर बच्चा हमारा सेफ घर को आना, उसके बाद ही हम सोचेंगे। वरना तेलंगाना के स्टूडेंट्स की पावर, मोदी, नरेंद्र मोदी, तुम अच्छी तरीके से जानते तेलंगाना के स्टूडेंट्स की पावर क्या है, जो तेलंगाना कैसा लाए हम। अगर हम यहाँ से आवाज़ उठाए तो दिल्ली हिल जाना, वो काम करे। तेलंगाना कैसा है, रेलवे रोको, हर चीज़ में हमको मजबूर मत करो वो पोजीशन लाने में, वो सिचुएशन लाने में। अगर आप ऐसा करेंगे तो पार्लियामेंट को घेराव डालेंगे हम सबसे पहले। हम जब पार्लियामेंट को घेराव डालेंगे फिर आपको भागना पड़ेगा, वोट मांगने है तो भगा के मारेंगे। धर्मेंद्र प्रधान का रेजिग्नेशन इसलिए चाहिए क्योंकि 2021 में नीट पेपर लीक हुआ था, 2024 में नीट पेपर लीक हुआ था, 2026 में नीट पेपर लीक हुआ था, एक बार नहीं 3 बार लीक हुआ। इसलिए धर्मेंद्र प्रधान का रेजिग्नेशन चाह रहे पूरे जनजी स्टूडेंट्स। ऑलरेडी रिजल्ट भी आएगा, सो क्या है अभी नेक्स्ट टाइम ये रिपीट नहीं होना और आगे जाके आगे के स्टूडेंट्स को, नेक्स्ट जनरेशन को ये चीज़ देखने को नहीं मिलना, बोल के इसलिए पूरे जनजी स्टूडेंट्स मिलके प्रोटेस्ट कर रहे हैं। स्टूडेंट्स का प्रोटेस्ट कर रहे हैं ना, और अपोजिशन का पार्टी के बारे में आप क्या बोलते हैं? वीडियो ला रहा हूँ, बोले फिर से एक बार क्वेश्चन। सोनम वांगचुक से कल जेपी नड्डा और बीजेपी के बड़े लीडर बात करें, उसके बारे में क्या कहेंगे? जेपी नड्डा और जो भी बात करें उन्होंने 26 डेज फास्ट थे। मैक्सिमम ह्यूमन की कैपेसिटी है 30 डेज और उन्होंने 26 डेज फास्ट करे स्टूडेंट्स के लिए करे। जितना भी करे हम लोग बहुत थैंकफुल है। और ये भी बताए कि ये प्रोटेस्ट रुकना नहीं चाहिए। मैं फास्ट तोड़ दे रहा हूँ लेकिन प्रोटेस्ट रुकना नहीं चाहिए और ये प्रोटेस्ट चलते रहेंगे ऐसे। सेंट्रल गवर्नमेंट जो रहते हैं प्रोटेस्ट करने वाले टेररिस्ट है, एंटी नेशनल है बोल के कह रहे हैं, उसके बारे में क्या कहेंगे? टेररिस्ट है, एंटी नेशनल रहे तो ये सब नहीं करते। कभी भी जब भी बीजेपी के खिलाफ कोई भी बात करे, मुस्लिम ही नहीं कोई भी रिलीजन बात करे, उन लोगों को एंटी कम्युनिस्ट, एंटी पार्टी बता देते। నమస్కారం అమ్మ. జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గురించి తెలిసిందే. సీజేపీ అనే పార్టీ ద్వారా వీళ్ళ నిరసన అనేది తెలుపుతున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ గురించి, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు పార్టీకి అగైనెస్ట్గా అపోజిషన్ కుట్రతోటి ఇదంతా నిర్వహిస్తుంది అని చెప్పేసి మెయిన్ పార్టీ అనడం జరుగుతుంది. మరి బీజేపీ తరపు నుంచి అలాంటి మాటలు వినిపిస్తే దానిపైన అభిప్రాయం? అదేం కాదమ్మా, ఇప్పుడు సీజేపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా నమోదు కాలే. అది విద్యార్థులకు మద్దతుగా జరుగుతున్నటువంటి ఉద్యమం. అది దీప్కే గారు ఇప్పుడు చేస్తున్నటువంటి పిలుపుని అందుకొని విద్యార్థులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది న్యాయమైంది. 20 లక్షల మంది ఆస్పిరెంట్స్కి సంబంధించిన విషయము. 20 లక్షల మంది ఆస్పిరెంట్సే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా 40 లక్షల మంది ఉంటారు. 60 లక్షల మంది అంటే మొత్తం దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయము. మనం ఏమంటాము, యువత భవిత ఉండాలంటాం. ఈ యువతనే దేశానికి భవిత అంటాం. మరి ఈ యువత భవిత ఈ విధంగా దెబ్బతింటే అది దేశ భవిత దెబ్బతిన్నట్టుగా భావించాలని మనం గుర్తించాలి. అంటే ఒక రాజీనామాతోటి ఇదంతా ఆగిపోతుంది అంటారా? మరి అంటే ఒక రాజీనామా కాదు, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలి, బాధ్యత వహించాలి. ఇది కొత్త కాదు. మీరు అడిగినారు ఒక రాజీనామా అని. లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పుడు ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశారు. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక జాతీయ రోడ్ల జాతీయకరణ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేరుగా ప్రభుత్వం మీదకి చేయకుండా బాధ్యత వహించి చేసిండ్రు. దాని మాత్రాన ఆయన విలువ తగ్గిపోలే, ఇంకా పెరిగి రాష్ట్రపతి దాకా అయినటువంటి సందర్భాలను మనం చూసాం. దాన్ని తప్పుగా వాళ్ళు భావించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని ఇవాళ విద్యార్థులు యువత కోరుకుంటున్నారు, అందులో తప్పు లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు నీట్ పేపర్ గురించి అని చెప్పేసి మాట్లాడుతుంటే, నీట్ పేపర్ గురించి మళ్ళీ మేము రీఎగ్జామినేషన్ పెట్టినాం, రిజల్ట్ కూడా రావడం జరిగింది. మరి అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ నిరసనని కంటిన్యూ చేయడం ఏంటి? మేము కూడా ఆల్రెడీ మీకు జస్టిస్ చేయడానికే చూస్తున్నామని చెప్పేసి బీజేపీ నుంచి వినిపిస్తుంది. మరి దానిపైన కాదమ్మా, ఇది ఒక్క నీటు మొన్నటి విషయంగానే కాదు.
గత దశాబ్దంగా చూస్తే 250 పైచిలుకు సందర్భాలలో లీకులు అయినాయి. ఇటువంటి లీకులు అయిన ప్రతిసారి ఏదో మళ్ళా చేసినాం అని కాదు. కొన్ని దశాబ్దాల తరబడి పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తారు, పిల్లలు శ్రమిస్తారు, అహోరాత్రులు శ్రమించి ప్రిపేర్ అవుతారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఇది మరి 253 సార్లు జరిగిన సందర్భాలలో మరి కేసులు అయితే ఎంతమంది మీద కన్విక్షన్ పడ్డదని మనం ఒకసారి ఆలోచించాలి. 3 మీద కూడా కన్విక్షన్ పడని పరిస్థితి ఉంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఉంటే ఇటువంటిది ఉండదు. అసలు మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి? ఏం లేదమ్మా, బాధ్యతాయుతమైన ప్రభుత్వం రావాలనేదే. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాధ్యత వహించాలి. నీట్ అంటే 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలి. దీనికి బాధ్యత వహించాలి సంబంధిత మంత్రి అని చెప్తున్నాం. జరిగితే నిరసన మొత్తం క్లోజ్ అయిపోతుందంటారా? రాజీనామాతోనే నిరసన క్లోజ్ అయిపోదండి. విద్యార్థులకు పేపర్ కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెట్టట్లేరు? చిన్న ఎగ్జామ్ పేపర్ రాష్ట్ర స్థాయిలో 10th ఎగ్జామ్ పేపర్ అంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. నీట్ అంత పెద్ద నీట్ ఎన్టీఏ నిర్వహిస్తుందండి. నీట్ ఎగ్జామ్ను ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఎందుకు మీరు దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కనీసం అవకతవకల్ని సరిదిద్దుకోలేరు మీరు. ఇదే మొదటిసారి కాదు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ని ఇష్యూను కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను తీసుకొని వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ అమిత్ షా, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా లైఫ్ అనుకుంటూ మీరు రోడ్లు ఎక్కుతుంటే యాంటీ టెర్రరిస్టులుగా అంటే యాంటీ నేషనలిస్టులుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అదే మేము హిందూస్, ఇండియన్స్ యాంటీ టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారు? ఎవరైనా దేశం బాగుపడాలని మాట్లాడితే వాళ్ళు యాంటీ నేషనల్స్, అదే యాంటీ నేషనలిస్ట్ అని మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? సిగ్గుండాలి ఏమన్నా. ఎవరైతే విద్యార్థుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారో, విద్యార్థుల కోసం సపోర్టివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఒక ముద్ర వేస్తున్నారు వీళ్ళు యాంటీ నేషనల్స్, యాంటీ హిందూస్ అని. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. విద్యార్థుల కోసం మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులను ఐకమత్యం చేసుకొని విద్యార్థులందరి ఆధ్వర్యంలో ఢిల్లీకి జంతర్ మంతర్కి వెళ్తాము. తెలంగాణ ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం.